హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అజయ్ కాంప్రో వ్లాగ్స్. అయితే మేము మొన్న ఏం చేసినామనంటే ఒకటి కూలెంట్ వద్దామని చెప్పేసి అయితే ట్రై చేసినాం. ఇందులో మేమే ట్రై చేసినాం కూలెంట్ వద్దామని చెప్పేసి. మనం కూడా ఒక కూలెంట్ బాటిల్ కొనుక్కొని పోసుకోవచ్చు. సో అయితే ఒక ఫ్లాప్ అయింది. ఎట్లా అయింది అని అంటే ఈ కింద అంటే మీకు చూపిస్తా చూడండి. ఇప్పుడు ఇది కూలెంట్ మనము ఇక్కడ నుంచి పోయాలి యాక్చువల్గా ఇందులో. సో ఇక మనకి ఇక్కడ రీడింగ్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ కింద నుంచి ఇక్కడ కింద నుంచి కనిపిస్తున్నాయి కదా ఈ రీడింగ్స్. ఈ కింద దాకా నుంచి ఉంటేనేమో ఇక్కడికి ఉంటేనేమో ఫుల్ ఉండాలి మనం పోసేది, అది డ్రై అయిపోతుంది. ఈ లైన్ కిందికి పోతే మనం కూలెంట్ అనేది వేసుకోవాలి. అయితే మేము ట్రై చేసినాం కూలెంట్ వేద్దామని చెప్పేసి ఇగో ఇది ఉంది కదా, ఈ డబ్బాలో మనం పోయాలన్నట్టు పైనుంచి. సో ఇగో ఇందులో చేయి పెడుతున్నా చూడండి. దీంట్లో ఒక పైప్ ఉంటుంది. ఆ పైప్ నుంచి అయితే మనం పోసిన కూలెంట్ వచ్చేసి అది ఓవర్ఫ్లో అయిపోయింది అన్నట్టు. కానీ ఈ డబ్బాలో మాత్రం కూలెంట్ లేదు, కానీ అందులో నుంచి ఓవర్ఫ్లో అయింది. అది ఎట్లా అయిందో తెలియదు. ఇలా పైప్ అనేది కనిపిస్తుందో లేదో కానీ ఇగో ఇక్కడ మనకు గీడు ఉన్నది పైప్ అనేది. ఇలా ఈ స్ట్రెయిట్గా ఇటు సైడ్ పైప్ ఉన్నది. మ్యాక్సిమం మీకు అది కనిపించకపోవచ్చు, కానీ మనం ఇప్పుడు దీంట్లో పోసే కూలెంట్ అనేది దీంట్లో పోస్తాం కదా కూలెంట్, అది వచ్చేసి మనకు ఆ పైపు నుంచి కింద పడిపోయింది అన్నట్టు. అంటే ఒక నియర్లీ ఒక ½ లీటర్ అనుకోండి, ½ లీటర్ వరకు కూలెంట్ అయితే వేస్ట్ అయిపోయింది. మీరైతే వీడియో లాస్ట్ వరకు చూడండి. తర్వాత మనం కూలెంట్ అనేది మనమే పోసుకుందాం. దాంట్లో పెద్ద ఇబ్బంది లేదు కూలెంట్ పోసుకున్న దాంట్లో. వీడియోని కంటిన్యూ చూడండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇక నేనైతే మంచిర్యాలకే తీసుకుపోతున్నా బండిని సీదా. అయితే నార్మల్గా చాలామంది అడిగిర్రు ఏంటిదనంటే నువ్వు కెమెరా యూజ్ చేస్తున్నావు బ్రో లేక మొబైలా అని చెప్పేసి. నేనైతే నా మొబైలే వాడుతున్నా వీడియోస్కి, ప్లస్ ఆడియోకైనా కూడా ఎడిట్ చేయడానికైనా మొబైలే వాడుతున్నా. ఈ మంచిర్యాల రోడ్ మొత్తం రోడ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. మొత్తం ఇటు పక్కన రోడ్ వేస్తారు, ఆ దుమ్మే లేస్తుంది. మధ్యాహ్నం అయితే ఫుల్ ఎండ, అది కాకుండా ఈ దుమ్ము అసలు ఘోరం ఉన్నది. సమ్మర్ స్టార్ట్ అయిందో లేదో కానీ ఎండలు మాత్రం బీభత్సంగా ఉన్నాయి. నాకైతే ఇక్కడ నాగి కొంచెం లస్సీ తాగి పోవాలని ఉన్నది. సో చూస్తున్నా మన డీమార్ట్ దాటిన తర్వాత అయితే ఇక్కడ ఫలుడా బండి ఉన్నది. సో మనం ఇక్కడ ఆగి ఒక లస్సీ తీసుకొని తాగుదాం. బ్రదర్కి చెప్పిన 2 డ్రై ఫ్రూట్ లస్సీ వేయమని చెప్పేసి డ్రై ఫ్రూట్ లస్సీ వేస్తాడు. నాకైతే సమ్మర్ స్టార్ట్ అయిందని అంటే లస్సీ అంటే మస్తు ఇష్టం. ఎప్పుడైనా ట్రావెల్ చేస్తే 4-5 సార్లు తాగుతాను నేను బరాబర్ ఆగి. డ్రై ఫ్రూట్ లస్సీ చూడండి ఎంత బాగున్నాయో, టేస్ట్ కూడా మస్తు ఉంటుంది. మీలో కూడా చాలామంది తాగుతారు కావచ్చు, కామెంట్ చేయండి. ఇక మన మెకానిక్ షాప్కి అయితే వచ్చేసినాం. బ్రదర్కి చెప్పిన ఇట్లా చిన్న ప్రాబ్లం ఉన్నది, అది మరి దాంట్లో ఏమైనా లీక్ అయ్యి ఉన్నదా, మన జామ ఏమైనా ఉన్నదా చూడమని చెప్పేసి. సో అది చూసిన తర్వాత బైక్ అనేది వాష్ చేపిద్దాం. మస్తు రోజులు అయితే అది బైక్ వాష్ చేయించి డ్యూటీకి పోవుడు వచ్చుడు, దాన్ని ఇట్లా పెట్టుడు అంతే. దాన్ని వాష్ చేయించలే. ఒక్కసారి అడుగుతా అంటే దాన్ని మొత్తం కలరే చేంజ్ అయిపోయినట్టు అనిపిస్తాను, మస్తు అనిపిస్తాను. మళ్ళీ మొత్తానికైతే అది ఏదో అనుకుంటే ఇంకోటి ఏదో అయిపోయింది. అయితే దాంట్లో మన చిన్న పైప్ ఉంటుంది కదా, దాంట్లో ఏదో జామ్ అయి ఉండే. సో మనం కూలెంట్ పోసిన కొద్దీ అది బయటకు ఓవర్ఫ్లో అవ్వడు అన్నట్టు. ఆ పైపు ఓవర్ఫ్లో అయ్యే పైపు. సో దాని నుంచి మనకు ఓవర్ఫ్లో అయింది. దాంట్లో కూడా కూలెంట్ లేకుండే, మనం కొంచెమే పోసినాం. ఆ జామ్ అయిపోయి ఏమైందో తెలియదుగా బయటకు వచ్చుకుంటుండే. సో దాన్ని కొంచెం ఇట్లా దాంట్లో లోపల క్లీన్ అయితే అయిపోయింది. ఇక తర్వాత బైక్ కూడా వాష్ చేయించి కంప్లీట్ చేసేసినాం వీడియోని. అండ్ వీడియో నచ్చితే మీరు తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఇవాళ ఎంత మంచిగా కనబడుతుంది కడుగుడుతోనే బైక్. మళ్ళీ ఎంత కాదన్నా కూడా ఒక 3-4 డేస్ అంతే. 3-4 డేస్ లోపు మళ్ళీ ఏమైపోతుంది టోటల్గా మళ్ళీ దుమ్ముతో నిండిపోతుంది. ఇప్పుడైతే మస్తు కనబడుతుంది. అయితే మన చైన్స్ ప్యాకెట్ కూడా కొంచెం ఈ ముందడిది పోయిందని అన్నారు. సో చిన్నది దొరుకుతుంది, అది ఒకటి వేయించుకోవాలి తర్వాత నెక్స్ట్. అది కూడా వీడియో తీస్తా ఎంత అవుతుంది అని చెప్పేసి కాస్ట్. ఇక మెల్లగా మనం కూడా చైన్ స్ప్రే అనేది కొట్టుకుందాం తర్వాత. ఇప్పటికైతే వాష్ చేయించినాం కాబట్టి చైన్ స్ప్రే కొడదాం.